హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ముందుగా మీ అందరూ చాలా థ్యాంక్స్ అంటే నా ఛానల్ క్లిక్ చేసినందుకు. ఈ రోజు మనం పిజ్జాగో దగ్గర ఉన్న కాచవన్ సింగారంలో ఉన్నాము. ఇక్కడ 100 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో 2 BHK ఇండిపెండెంట్ సేల్ కి వచ్చింది. డైమెన్షన్ అయితే చాలా బాగుంది, 20-45. అలాగే ఈ హౌస్ ముందు 30 feet ఉంది. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది, అలాగే మంజర్ వాటర్ కనెక్షన్ ఉంది. పిజ్జాగో కమ్యూనిటీ వచ్చి 100 feet అయితే 100 మీటర్ దూరం కూడా ఉండదు. అలాగే బస్ స్టాప్ కూడా పక్కనే ఉంది. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ చూసినట్లయితే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 1 kilometer లోపే ఉంటుంది. అది చాలా పెద్ద క్యాంపస్ అంటే 17 acres లో ఉంది. దాని పక్కనే నల్లమల్లెడ్డి కాలేజ్ ఉంది. అలాగే JRS ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉంది. దానికి ఆపోజిట్ లో నల్లనరసింహారెడ్డి కాలేజ్ ఉంది. అలాగే అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఇంఫోసిస్ క్యాంపస్ పోచారం కూడా ఓన్లీ 7 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా 8 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక మనం ఉప్పల్ సైడ్ చూసుకున్నట్లయితే గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ 2 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి వరంగల్ హైవే అయితే ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ 7 kilometer డిస్టెన్స్ లో ఉంది. 7 kilometers అంటే లాంగ్ అనుకోకండి. మనకి పిజ్జాగో కమ్యూనిటీ వచ్చి 100 feet కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. 2-3 kilometer డిస్టెన్స్ లోనే చాలా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. చూడండి, ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మన కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి, చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి, పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ అయితే UPVC ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు. ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ మనకి వాష్ ఏరియా అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి. వాష్ ఏరియా సంబంధించిన ఐటమ్స్ కోసం కూడా ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా టైల్స్ ఇచ్చారండి. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ వచ్చింది. ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి బోర్ సంపు బ్యాక్ సైడ్ వచ్చింది, చూపిస్తానండి. చూడండి, కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి బోర్ సంపు. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇక్కడైతే మనకి 3.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ కూడా ఇంకొక వాష్ ఏరియా వచ్చింది. అలాగే మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం కదండి. చూడండి, ఎలివేషన్ టైల్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. మనకి ఫ్లవర్ ఉన్న టైల్స్ ఇవ్వడం వల్ల లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మనకి మెయిన్ డోర్ అయితే టేక్వుడ్ డోర్ ఇచ్చారండి. మనకి డోర్లు అయితే ఫినిషింగ్ కాలేదు. ఫినిషింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది. రండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. హౌస్ డైమెన్షన్ బాగుండడం వల్ల హౌస్ ప్లాన్ అయితే చాలా బాగుందండి. ఇదంతా హాల్. మనకి హాల్ అయితే వాల్ కి అయితే డిజైన్ చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. మనకి పెద్ద టీవీ కూడా వచ్చేస్తుంది. కింద గ్రానైట్ ఇచ్చారు, పైన అయితే చిన్న చిన్న సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి, హాల్ లో మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు. చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి కిచెన్. చూడండి, కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది. కిచెన్ లో అయితే 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చూడండి, అన్ని సెల్ఫ్ ఇచ్చారు. ఇందులో మనకి పూజ రూమ్ అయితే సపరేట్ గా రాలేదండి. ఇక్కడైతే సెల్ఫ్ లాగా ఇచ్చారు పూజ రూమ్ కోసం. చూడండి, ఇక్కడ సెల్ఫ్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనం పూజ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి, అన్ని సెల్ఫ్ ఇచ్చారు. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా ఇచ్చారు. లైట్స్ తోటి చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. అన్ని రూమ్లలో వాల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. పింక్ కలర్ పెయింట్ తో గోల్డ్ కలర్ డిజైన్ తో చాలా గ్రాండ్ గా అనిపిస్తుందండి. ఇందులో అటాచ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇందులో కొంచెం సామాన్లు ఉన్నాయి, కాకపోతే చాలా స్పేసెస్ వచ్చిందండి. పైన లో రూఫ్ వచ్చింది. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. మనకి హాల్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇందులో అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వస్తుంది, కాకపోతే టైట్ అవుతుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి చిన్న బెడ్ వచ్చేస్తుంది ఈజీగా. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. నేను చెప్పాను కదా, అన్ని రూమ్లలో వాల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. చూడండి,
మనకి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ వచ్చింది, మనం వాష్ ఏరియాకి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే చూడండి, స్టార్ లాగా ఎంత బాగా చేశాడు డిజైన్ అయితే. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి మూన్ లాగా డిజైన్ చేశారండి. ఇది హౌస్ బ్యాక్ సైడ్ మీకు ఆల్రెడీ చూపించాను కదా, వాష్ ఏరియాకి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం హౌస్ మొత్తం చూసాం కదా, హౌస్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 53 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయడానికి స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చాను, వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర నుండి చూపిస్తారు. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.